తెలంగాణలో లైక్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది. ఐ థింక్ ఇప్పుడు 45-48% అర్బనైజేషన్ జరిగింది. ఇంత ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతున్న సినారియోలో రాష్ట్ర ప్రగతికి మీ అందరిది చాలా కీలక క్రియాశీలక పాత్ర. నేను వెంకటరెడ్డి గారు ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వాములుగా ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాను నేను మీకు. మేమేదో గవర్నమెంట్ మీరేదో బిల్డర్స్ అని కాదు, వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. రాష్ట్ర అభివృద్ధికి మేము పార్ట్నర్స్ గానే మేము భావిస్తాం. మీరు చెప్పిన ప్రతి విషయం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని గమనించి తప్పనిసరిగా వీ విల్ రెస్పాండ్ పాజిటివ్లీ టు యువర్ రిక్వెస్ట్. మీరు కరీంనగర్లో బిల్డర్ కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, మరి ఇంకా మారుమూల ప్రాంతమైనా సరే, హైదరాబాద్ అయినా సరే, వీఆర్ విత్ యూ. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, సమస్యలున్నా, ఇష్యూస్ ఉన్నా వీ విల్ డెఫినెట్లీ టేకప్. తెలంగాణ రియలీ మనం చాలా గర్వపడాలి. భారతదేశంలో 29వ రాష్ట్రంగా, కొత్త రాష్ట్రంగా, దేశంలోనే అత్యంత వేగవంతంగా గ్రోత్ స్టోరీ ఉన్న రాష్ట్రం. సరే, మెయిన్ ఫోకస్ మేబీ ఆన్ హైదరాబాద్. ఐ పర్సనలీ బిలీవ్ దట్ ఎంటైర్ తెలంగాణ హ్యాస్ ద పొటెన్షియల్ ఫర్ రియలీ హై రేట్ ఆఫ్ గ్రోత్. నా అభిప్రాయంలో నిస్సందేహంగా I have no doubt in my mind, Hyderabad will be, and I am going by your tagline for today's meeting, I think Telangana going global is your tagline. I have undoubtedly, Hyderabad and Telangana will be of global recognition. నిస్సందేహంగా మనం భారతదేశంలో పోటీ పడడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కి గుర్తింపు వస్తుంది. అదేవిధంగా యావత్ తెలంగాణలో కూడా ఐ బిలీవ్ గ్రోత్ రేట్ విల్ బి అన్మ్యాచ్డ్ ఇన్ దిస్ కంట్రీ. నేను గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే టుడే హైదరాబాద్ హ్యాస్ గ్లోబల్ స్టాండర్డ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ ఆఫ్ అవర్ యాక్టివిటీ దెన్. వెదర్ యూ టాక్ ఆఫ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఆర్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఆర్ హైదరాబాద్ నగరానికి గోదావరి నదీ జలాలు కానీ, కృష్ణా నదీ జలాలు కానీ, డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చిన, మెట్రో పనులు మొదలుపెట్టిన ఆనాడు మేమే చేసినాం. ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మేమందరం కొలీగ్స్గా వీఆర్ ఆల్సో ప్లానింగ్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ మెనీ స్టెప్స్ దట్ విల్ టేక్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆన్ టు ద గ్లోబల్ మ్యాప్. మీరు చూస్తుంటున్నారు మరి వెదర్ ఇట్ ఈస్ మూసీ రివర్ ఫ్రంట్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ విచ్ ఇస్ ఎంటైర్లీ వెంకన్న గారి ఆధ్వర్యంలో మంజూరైంది, వారి ఆధ్వర్యంలో నిర్మాణం కాబోతుంది. అదేవిధంగా మెట్రో ఎక్స్పాన్షన్, ముచ్చెర్ల ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయడం, మరి స్కిల్ యూనివర్సిటీ కానీ, ఒక సెన్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మాత్రం తెలంగాణలో చాలా స్పష్టంగా ఉందని చెప్పి, తెలంగాణలో కాదు జాతీయ స్థాయిలో కూడా, అంతర్జాతీయ స్థాయిలో కూడా హైదరాబాద్ నగరం కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ ఇంకొక లెవెల్ గ్రోత్కి పోబోతున్నాయి అని చెప్పి అందరి అభిప్రాయం. నేను ఎందుకు ఈ మాట పదే మీతో అంటున్నానంటే, యువర్ యాక్టివిటీ ఈజ్ బేస్డ్ ఆన్ మార్కెట్ పర్సెప్షన్, ఆన్ మార్కెట్ గ్రోత్ రేట్. ఐ కెన్ అష్యూర్ యూ, ఎవరు ఏమన్నా సరే ఈ మధ్య కొంత రియల్ ఎస్టేట్ కొంత స్లోగా ఉందనో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగిన మార్పులతో హైదరాబాద్ నగరానికి అఫెక్ట్ అవుతుందనో, ఇది టోటలీ నాట్ ఎట్ ఆల్ వ్యాలిడ్. ప్రభుత్వం దగ్గర ఉన్న ఫిగర్స్ మేరకు హైదరాబాద్ గ్రోత్ రేట్ ఈజ్ సేమ్ యాజ్ అర్లియర్. నౌ ఇన్ అవర్ గవర్నమెంట్ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం గ్రోత్ రేట్ విల్ బి ఈవెన్ బెటర్. మీ అందరికీ కావాల్సిన శుభవార్త, మాకున్న అంచనాల మేరకు, అసెస్మెంట్ మేరకు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు సీ అనదర్ రియల్ ఎస్టేట్ బూమ్ నౌ. డెఫినెట్లీ మా గవర్నమెంటు, ఇప్పుడు వెంకన్న చెప్పిండు, గతంలో గవర్నమెంట్స్ ఎట్లున్నాయి, మాది చాలా డెమోక్రటిక్ గవర్నమెంట్. ఎవ్రీబడి ఈజ్ యాక్సెసిబుల్ 24/7. ఎవరికి ఏ ఇష్యూస్ ఉన్నా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, పారదర్శకంగా మా పనితీరు ఉంటుంది. డెఫినెట్లీ వీఆర్ యాక్సెసిబుల్ అండ్ మీకు మీ వ్యాపారాన్ని కానీ, మీ కన్స్ట్రక్షన్ కానీ, మీ రియల్ ఎస్టేట్ కానీ ఏ ఆటంకాలు ఉన్నా మేము టీం వర్క్తో ముందుకు పోయి అది రిజాల్వ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మన మురళీకృష్ణారెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పాడు అబౌట్ గ్రోత్ కారిడార్.
about removing 25% building coverage restriction in peri-urban zones, about allowing farm layouts, and requesting to consider exemption for approach road wherever village settlement exists. I personally think it is very justified. And especially, ఇది మీరు అడిగిన కొన్ని విషయాలు, అఫోర్డబుల్ హౌసింగ్ విషయము, zoning regulations also, making common zoning regulation for all municipalities across the state, including GHMC. I think the very justified demand. I think we will, me and Venkat Reddy garu will, in the government, we will raise it at the right level to help you in this. And skill development, మీరు చూసుంటారు, మేము అధికారంలో వచ్చి 8వ మాసం December 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం. ఇది ఆగస్ట్ నెల. 8 monthsలో ఎంత సీ చేంజ్ వచ్చిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి ప్రత్యేకంగా మేము కూడా రికగ్నైజ్ చేసింది ఏంటంటే, అన్ఎంప్లాయ్మెంటు, అండర్ ఎంప్లాయ్మెంటు ఆ సమస్య తీర్చడానికి, అదేవిధంగా ఇండస్ట్రీకి రైట్ టాలెంట్, రైట్ లెవెల్ ఆఫ్ స్కిల్డ్ యూత్ అందియడానికి ఒక స్పెషలైజ్డ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అంటే మా ప్రభుత్వం దాని మీద ఎంత సీరియస్గా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ క్రెడా ఈజ్ సపోర్టెడ్ ది గవర్నమెంట్ మూవ్ టు increase the book value of the land, and definitely we will keep your suggestions in mind. Also, to lower the burden of stamp duty, definitely we'll keep it in mind. And revision of master plans, definitely we'll keep in mind. నేను మీ చైర్మన్ గారికి, ప్రెసిడెంట్ గారికి ఒకటే అప్పీల్ చేస్తానంటే, వెంకటరెడ్డి గారికి నాకు మీరు లిఖితపూర్వకంగా ఇవన్నీ ఇవ్వండి. డెఫినెట్లీ కొంతలో కొంత you will see a movement in the right direction. రాష్ట్ర నలుమూలల నుంచి మీరు ఈ స్టేట్ కాన్ఫరెన్స్ ఆఫ్ క్రెడాకి వచ్చారు. మరి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ, మెనీ ఆఫ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్, మెనీ ఆఫ్ యువర్ రిలేటివ్స్. ఐ విష్ యూ వెల్. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి, మీ బిజినెస్లు బాగుపడాలి. మరి అదేవిధంగా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎ బూమింగ్ ఎకానమీ, for a booming construction and real estate industry, our government will do it. Hyderabad gani, Telangana gani, we are blessed with moderate climate, oka cosmopolitan culture. We have enormous youth, which of course we have to improve the skilling standards, which we are going to do now. We will provide you perfect law and order situation. We will provide you a transparent government. We will provide you world-class infrastructure. మీ వ్యాపారాలు, మీ రియల్ ఎస్టేటు, మీ కన్స్ట్రక్షను ఎదగడానికి మా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఈరోజు నేను చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ విల్ బి ఎ గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. హైదరాబాద్ అండ్ ఆల్ 2 tier cities. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కాబట్టి మీకు ఐ వాంట్ టు గివ్ యూ ఎ సెన్స్ ఆఫ్ అష్యూరెన్స్, సెన్స్ ఆఫ్ కంఫర్ట్ as a representative of the Congress government now, that we are with you. మీ రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడున్నా మీ వ్యాపారానికి, మీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి, మీ రియల్ ఎస్టేట్కి మా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో పోటీ పడే విధంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. మేము అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతామని అష్యూరెన్స్ ఇస్తూ, హైదరాబాద్ అండ్ తెలంగాణ రియల్ ఎస్టేట్ will boom. Your business will do well. We are with you. Thank you very much.